నేను చెప్తాను, చూడండి ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని చిన్నపిల్లలు ఉండేవాళ్ళు పెద్దలు కూడా పెట్టుకోవచ్చు, చిన్నవాళ్ళనే కాదు. ఒకసారి చూడండి, ఇదిగో చూడండి ఎన్ని రకాలు వేసాను నేను. పెసర్లు, బియ్యము, ఇదిగో ఎర్రపప్పు అని ఉంటుందండి, మైసూర్ దాల్ అంటాము దాన్ని, అది శనగపప్పు. చూడండి ఇదిగో శనగపప్పు, మైసూర్ దాలు, పెసర్లు, బియ్యం అనమాట. ఇవన్నీ కలిపానండి నేను. చూడండి శనగపప్పు అన్నీ ఈక్వల్ వేసాను నేను. ఈ క్వాంటిటీ ఈ గ్లాస్ తీసుకున్నానండి. 2 గ్లాసులు పెసర్లు వేసుకున్నాను. పెసర్లు ఇంట్లో ఉండయి. 2 గ్లాసులు ఎర్రపప్పు వేసుకున్నానండి. ఇదిగో ఈ పప్పు ఎర్రపప్పు అంటే ఇవి. ఈ 2 గ్లాసులు ఇదిగో శనగపప్పు వేసుకున్నాను. 2 గ్లాసులు బియ్యం వేసుకున్నాను. ఇంత క్వాంటిటీ తీసుకున్నాను. దాంట్లోకి మనము ఇట్లా పట్టుకుని ఇంట్లో మామూలు వాడుకోవచ్చు. ఇదిగోనండి చూడండి, గులాబీ రేకులు గులాబీ రేకులు తీసుకుని పువ్వులు తీసుకుని నీడలో ఆరబెట్టాను. 2 పువ్వులు అయినాయి అనమాట. చాలా తీసుకున్నాను నేను. 2 డేస్ తీసుకుని అవి 3 డేస్ నుంచి బాగా నీడలోనే ఆరబెట్టి కొంత తీసేసి తోక తొడిమి తీసేస్తే నీటిలో పడి పెళ్ళాడుతున్నాయి. ఎందుకంటే ఇంకా ఈ రోజంతా కూడా కొంచెం ఎండబెడతాను నేను. ఇంకా తర్వాత మళ్ళీ నేను పిండి పెట్టిన తర్వాత వీడియో చూపిస్తాను. మళ్ళీ ఇంకా ఉండేయండి దాంట్లో. మళ్ళీ ఇదిగోండి నేను బత్తాయి జ్యూస్ చేసుకుంటాను. అవి ఆ తొక్కులు అనమాట. అవి చిన్న చిన్న ముక్కలుగా చేసి అవి ఎండలో వేసాను. ఒక గంట పెట్టి ఇవన్నీ ఇవి మనకి ఒకవేళ ఇప్పుడు మనకి గ్రైండర్లో ఇవి పడవు, మెత్తగా ఉండదు. ఇది మీకు పిండి మర దగ్గర ఉంటే పిండి మర పంపించేసేది. ఇవి తీసుకెళ్ళి ఇవి మాత్రం మనం మిక్సీలో వేసుకుని కలుపుకోవచ్చు. జల్లెడ పెట్టి కొంచెం బరక ఏమన్నా ఉంటే, ఇది జల్లెడ పట్టపోయినా పర్వాలేదు. ఇది మాత్రం జల్లెడ పెడితే ఇంకెక్కడన్నా ఏదన్నా పొలుకుంటే పిల్లలకు కానీ మనకు కానీ, మనకైతే పర్వాలేదు, పిల్లలకు గీసుకుంటే ఏడుస్తారు. ఇది పొడిగొట్టి కొంచెం జల్లెడ పెడితే సరిపోద్దండి. ఇది చాలా హెల్త్ అండి. హెల్త్కి చాలా అంటే శరీరానికి, స్కిన్కి చాలా మంచిది. ఈ స్కిన్కి ఏమైందంటే పొక్కులు, నల్ల మచ్చలు, ఈ మైసూర్ దాల్ అనేది చాలా చాలా మంచిదండి. బెనిఫిట్ ఉండే దీనికి. మొటిమలు వచ్చి కొంతమంది పిల్లలకి, అదే చిన్న ఎంగి పిల్లలకి నల్ల మచ్చలు పడతాయి, అది పోతాయండి. కళ్ళ కింద నలుపు పోయిద్ది. స్కిన్ చాలా స్మూత్గా ఉంటుంది. అది ఇంత చాలా బాగుంటుంది అన్నమాట.